తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు రెడీ అయిపోయింది, మార్చిలో ఏదో విడుదలవుతుంది అది ఇది అంటున్నారు. ఇలాంటి సమయంలో సురేందర్ రెడ్డి గతంలో కొన్ని సంచలన చిత్రాలు కూడా తీశాడు. సురేందర్ రెడ్డితో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అది ఖరారైపోయింది. ఆ షూటింగ్ కూడా ఇది విడుదలవుతున్న సమయంలోనే దాదాపు మార్చిలో మొదలవుతుంది అని బహుశా దేశంలో ఇంతవరకు ఎవరు చేయనట్టుగా పవన్ కళ్యాణ్ ఏకకాలంలో అనుకోకుండా రాజకీయము సినిమా నిర్మాణం రెండూ చేయటం మటుకు మనం గమనిస్తాం. అంటే ఇది కూడా ఒక వృత్తి, మిగతా వృత్తి లాంటిది అనే సందేశం ఇవ్వడంతో పాటు తన అభిమానులను అలరించాలి, వాళ్ళ యొక్క అభిమానం అలాగే నిలబెట్టుకోవటం అంటే దానికి సినిమా అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే తను ప్రధానంగా ప్రాథమికంగా నటుడుగా దగ్గరయ్యాను కాబట్టి అనే సూత్రం ఆయన గమనంలో ఉన్నట్టుంది. సైరా నరసింహారెడ్డి ఈయనే కదా ఈ దర్శకుడే. సో ఆయనతో తీయడం ద్వారా ఒక కొత్త మెసేజ్, కొత్త ఫార్మాట్ వీటన్నిటితో వస్తారు. కథ కూడా